మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు సహకారంతో లక్షలపేట మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పరుస్తామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురునానక్ ఫంక్షన్ హాల్లో సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మున్సిపల్ పాలకవర్గం గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా నిష్పక్షపాతంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు చెల్ల నాగభూషణం, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, పూర్ణచంద్రరావు, పింగళి రమేష్, ఆరిఫ్, బిరుదుల సత్యనారాయణ, గోప సుజాత, చిన్న రమేష్, తోట సువర్ణ రమేష్, శనిగారపు చిన్నయ్య, బోడరాజు, పెండం పద్మారాజు, సూరం చంద్రమౌళి, బొప్పు సుమన్, రామ్దేని వెంకటేష్, నలిమెల రాజు, బియ్యాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంతకం పెట్టినాక చూడండి, అందరు చూడాలి. ఒకసారి చూడు, ఒకసారి ఇట్లా ఫోటో ఒక్క నిమిషం అన్న అన్న నిజం జరగదు. చూడండి చూడండి ఇప్పుడు అటు తీసుకురా అక్క చూడు గెలిపించిన అందరికీ పెద్దవాళ్లకు ధన్యవాదాలు. ముచ్చిపేట మున్సిపాలిటీగా నేను ముందుగా దయచేసి అందరికీ నమస్కారం. మున్సిపాలిటీ 15 వార్డుల ప్రజలందరికీ, మరి మా మీద నమ్మకం పెట్టుకున్న మా గౌరవనీయులు ప్రేమసాగరరావు గారికి, అదేవిధంగా సురేఖమ్మకు, సత్యపల్లిరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఈ అభివృద్ధి బాటలో లక్షలపేట మున్సిపాలిటీని మా వంతుగా కృషి చేద్దామని మేము అందరం 15 వార్డుల కౌన్సిలర్ అందరం కలిసికట్టుగా మేము అందరం కలిసి, మరి చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి అందరినీ కలిసి మేము అభివృద్ధి బాటలో చేస్తామని మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వాడకెళ్ళి వాడ మంచి చెడు అభివృద్ధి చూసి అభివృద్ధిలో భాగంగా మేము చేస్తామని మా నమ్మకం మీద చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ఓటేసి గెలిపించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మున్సిపాలిటీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా ఎన్నంటూ ఉండి నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అందరికీ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నా ఇటుకాలు 2వ వార్డు, 3వ వార్డు, మూడు వాళ్ళ ప్రజలందరికీ, మున్సిపాలిటీ ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మనందరికీ మరి పెద్ద దిక్కు ఆయన మాట ఒక్కది తీసుకొని మాత్రం ప్రతి పని చేయాల్సిందిగా ఆయన అనుమతి లేని మీరు ఏది చేయవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వారు ఉన్న రాజకీయ పరిజ్ఞానం కానీ, వారికి ఉన్న అనుభవం కానీ ఇక్కడున్న నాయకుల్లో ఏ పార్టీలో లేదు. నాకు ఒక నాయకుడు మా ఊళ్ళో మీటింగ్ పెట్టి ఆ బీజేపీ నాయకుడు చెప్పిన మాటలు ఈరోజు మీకు చెప్తున్నాను. నేను చెప్పులు ఇడిసట బంగ్లాకు వెళ్ళి చేతులు కట్టుకొని మరి గౌరవ ప్రేమసాగర్ దగ్గర గులాం అయిపోయినా అని ఒక నాయకుడు మాట్లాడాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంచాన పడ్డది, చెతికిల పడ్డది, ఇక లేవదు, మీరు ఆ పార్టీకి ఓటేయద్దని మరి మా ఇటుకాల మీటింగ్లో చెప్పిన నాయకుడికి గుర్తించే విధంగా మరి ఇప్పుడు అర్థమైంది ప్రజల తీర్పే విధంగా ఉంటుందో. అతను గులాం కాదు, నేను గులాం కాదు, వాడు గులాం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా, తను మంచాల గండు కాదు, తన ఉనికి ఇట్లా చాటితే చాలు ప్రజలంతా స్పందించి
మరి వారికి బ్రహ్మరథం పడతారనే జ్ఞానం ఇప్పటికైనా కావాలి. ఈరోజు మంచిర్యాలలో వారు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి మరి 60 కార్పొరేటర్లకు 44 కార్పొరేటర్లు గెలిపించిన గనుడు మన గౌరవ ప్రేమసాగర్ గారు. మరి అటువంటి నాయకులు పట్టుకొని మంచాన పడ్డదంటాడా? ఈరోజు ఎవరు మంచాన పడ్డారో వారికి ప్రజల తీర్పే దీనికి నిదర్శనం. ఈరోజు లక్షపేటలో నేను గులామైనా అని చెప్పిండు. ఈరోజు 11 మంది కౌన్సిలర్లు గెలిచిండు. ఆయన ఎక్కడ గులాం అవుతాడని సందర్భంగా వారిని ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. దయచేసి వారి పెద్దవాళ్ళు ఎవరిని గులాం కానీ వారికి ఉండే గౌరవాన్ని కూడగొట్టుకోవద్దని ఈ సభా వేదిక నుంచి వారికి చెప్తున్నాను. ఎవరి రాజకీయం వారు చేసుకుంటారు, మీ రాజకీయం మీరు చేసుకోండి, అంతేగాని వ్యక్తిగత దూషణలు చేయడం సబబు కాదు. మరి నీ పక్కకుండి చప్పట్లు కొడుతున్నటువంటి ఆ గులాం కూడా అదే బంగ్లా నుంచి వచ్చిండు కదా, మరి బంగ్లా అన్నావు, మరి నీకు బుద్ధి లేదా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఒకటి ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి గౌరవ మిత్రులకు స్నేహితులకు కూడా చెప్తున్నా, ప్రేమసాగర్ రావు అంటే ఒక ఫైర్ బ్రాండ్. అతని పేరు వింటేనే మరి ఏ విధంగా నాటి రోజుల్లో మరి గుర్లు సింహాలు జంగలు ఉరికినట్టుగా ఈడ ద్రోహులంతా పార్టీకి ద్రోహం చేసేవారు కానీ మరి ప్రజలను దోసుకొని తినేవారు కాదు, పారిపోతారని సందర్భంగా చెప్తున్నారు. వారు ఎక్కడ ఉన్నా 200 ఆయుర్వేద ఉండాలి. ఆయన ఇంకా 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉంటే మరి ఎలాంటి పని కూడా మిగలకుండా అంత పూర్తి చేసే ఘనత గౌరవ ప్రేమసాగర్ గారికి. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం జరిగింది. అయినా కూడా